ఇప్పుడు పెట్టే పెద్ద వీడియో వచ్చి పోయిన వారం అంతా వీడియోస్ ఉన్నాయి కదా, సంక్రాంతివి మొత్తం కలిపి ఒక పెద్ద వీడియో చేసి మీకోసం పెడతా ఉన్నాను. ఇంక ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. 5కి అలాగా నేను మన కాళహస్తి బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నా. సడన్ గా స్వర్ణముఖి నదిలో చూస్తే ఆ సూర్యదేవుడు ఎలా ప్రకాశిస్తున్నాడంటే అద్భుతంగా అనిపించింది కళ్ళకి. ఆ నుంచి జస్ట్ ఒక లెఫ్ట్ తీసుకొని లుక్ వేసాను కొండపైకి. అక్కడ శివపార్వతులు ఆ సూర్యదేవుడు యొక్క వెలుగులో వెలిగిపోతున్నారు. నా కళ్ళకు విందుగా అనిపించి వీడైతే తీసేసుకో. మా కాళహస్తిలో కొత్తగా రిలయన్స్ మాట అయితే పెట్టారు. ఇంకా దాన్ని చూద్దామని చెప్పేసి నేను అమరేష్ గారు అయితే బయలుదేరేసాము. పోగానే అమరేష్ గారు ఫుల్ కామెడీ. ఏంటంటే లిఫ్ట్ కావాలంట ఆయనకి. గిఫ్ట్లే పదరా అని చెప్పి తోసుకొని పోయాను. ఫస్ట్ ఫ్లోర్ వరకు చూసుకొచ్చేసాము. ఆ ప్రైజెస్ ఎట్టున్నాయంటే మన ఇంటి పక్కన కిరాణా షాప్ ఉంటుంది చూడు, దానిలో కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఆడికి ఒక 10 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఆ లైన్ లో పోయి అంత కష్టపడే బదులు ఆడ పోయి తీసుకునేవచ్చు. చూడండి మా అమ్మ చూడు 1400కి ఎన్ని తెచ్చింది, అంతే తెచ్చింది. పొద్దున్న 4 గంటలు లేసాం. చూడండి మొహం ఎట్టుండదు. ఎందుకంటే రండి భోగి మంటేసేదానికి. అవి చూస్తున్నారు కదా, ఆ పేపర్లన్నీ మా అమ్మ మనకు దాదాపు 4 రోజులు చెత్తి పెట్టింది. మొత్తం వేస్ట్ పేపర్స్ అన్ని. ఈ రోజు అయితే మొత్తం అవి అంటే వేసాము. ఈ రోజు భోగి కదా అందుకనేసి నీట్గా అయితే మంటుకుంది. ఎక్కడ గానీ ప్రతి ఒక్క భోగికి నాకు చలి ఎక్కువ ఉండేది. ఈసారి ఎందుకు గాలి ఎక్కువగా ఉండేది, చలిలే. 4 నుంచి 4:30 దాకా వేసి అయితే వెళ్ళిపోయినాము. మీరు చూస్తున్నారు కదా, భోగి రోజు అయితే ఏమీ కనిపించలేదు చుట్టుపక్కల. చూడండి మొత్తం మంచు వచ్చేసింది. నేనైతే ఎట్లా అనుకున్నాను తెలుసా, ఆ సూర్యుడిని చూపించి సూర్యుడు అన్న. సూర్యుడు ఎక్కడయ్యా సూర్యుడు? భోగమంటే వేసి పోయి పడుకునేసాను. 8 గంటలు నిద్రలేసి మళ్ళీ పోయి టీ తాగేదాన్ని పోయినాం. టీ తాగేదాన్ని పోతే బ్రిడ్జ్ దగ్గర చూసి ఏం కనిపించలేదు. సరే అని చెప్పి టీ తాగేసి వచ్చి స్నానం చేసుకుని పోయి ఒక 2 వేప మండలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొత్తం మా అమ్మ అయితే నీట్ గా సర్దేసింది. దీపాలు గానీ చికెన్లు గిక్లు అంతా. మన వీడులో టెంకాయ కొట్టేదాన్ని పోయినాం. ఆ తీరా చూస్తే టెంకాయ కొడితే ఒక పీస్ ఎగిరిపోయి దాని దీపంలో పడిపోయిందిలేండి. ఆ టెంకాయ అంతా కొట్టేసిన తర్వాత మా అమ్మ అయితే ఇడ్లీ పెట్టింది ప్రశాంతంగా విత్ చికెన్ వేసుకొని కుమ్మేసాను. ఎట్లా ఒట్లేసుకొని తింటున్నాను చూడండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. అంటే మనం మార్నింగ్ లేగానే ఏం చేస్తాం, ఫస్ట్ టీ తాగాలని చెప్పేసి నేను జస్ట్ కేఫ్ కాడికి వెళ్ళి టీ తాగేసి మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునేసి అమ్మ కొన్ని సామాన్లు చెప్పింది, పాలు పెరుగు కొన్ని తీసుకుని రిటర్న్ ఇంటికి వచ్చేసి నీట్ గా స్నానం చేసి రెడీ అయిపోయి నాన్నకు తరపున వదులుదామని చెప్పి మన కాళహస్తి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఆయన మన తరపున వదిలిన పూజారి ఎంత నీట్ గా చేశారంటే అంత నీట్ గా చేశారు. తరపున వదిలేసి నీళ్ళు ఎత్తుకొని పోయేసి స్వర్ణముఖి నదిలో కలిపేసి రిటర్న్ గుడికి వెళ్ళాను. హ్యాపీ సంక్రాంతి గాయస్. నాన్నకు తరపున వదిలేసిన తర్వాత సర్వసంపదేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని ఇంటికి అయితే వచ్చేసాను. చేతులు అటుపులు కోతి కట్టిస్తే అట్టున్నాయి కదా. ఆయన మా నాన్న మా తాత మా అమ్మ ఫస్ట్ ధూపం వేసింది, తర్వాత నేను ధూపం వేసాను. ధూపం వేసిన తర్వాత టెంకాయ తీసుకుని కొట్టాను. ఈసారి నిన్నట్లా కాకుండా ఈసారి 2గా బాగా పగిలే వరకు. అంటే మా నాన్న దీవులు ఉన్నాయనుకుని ప్రశాంతంగా ఉన్నాను. తర్వాత కాకి ఎత్తుకొని పోయేసి అన్నం పెట్టాము. ఆ కాకి వచ్చి మళ్ళీ తినింది. తర్వాత నేను పోయేసి 4 వడలు వేసుకొని సాంబార్ వేసుకొని తినేసా. మా అమ్మ చేసిన వంటలు సూపర్ గా ఉండిందిలేండి. హాయ్ గైస్, మీకు గాలిపటం ఎట్టగిరి చూపిరా గాలిపటాన్ని. చెప్పు, ఇంకేమన్నా చెప్పాలి చెప్పు. ఆడుకుంటా ఉన్నాను. నువ్వు వ్యూవర్స్కి ఏం చెప్పవా? మన కాళహస్తి లోబాయ్ స్టార్టింగ్ లో ఒక కొండ మీద శివుడు నందీశ్వరుడు 2 పూజలు కలిపి ఒక బొమ్మలా చెక్కున్నారు. ఎప్పుడైనా గమనించారా? గమనించకపోతే ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఎన్ని కష్టాలు పడ్డాను నాకు తెలుసు. ఆ కమ్మిలు గుచ్చుకుంటూ ఇట్ట పడ్డామంటే కాలంలో పడతాం. ఎట్టయితే అక్కడికి వెళ్ళి ఆయన టచ్ చేయగానే ఫీల్ మాత్రం సూపర్ గా అనిపించింది. దీని చరిత్ర చూసుకుంటే దాదాపు 30 సంవత్సరాలు అంటే ఆ దారి తయారయ్యేటప్పుడు చెక్కిచ్చారంట. లోపలికి వెళ్ళి చూస్తే అమ్మ గ్యాస్ పై మీద ఏదో కాలుస్తుంది. ఏంది మా ఏం చేస్తున్నావు అని అడిగితే కొబ్బరి చిప్పును కాలుస్తాను రానింది. ఎందుకు మా తినేదానికి అంటే కాదురా, కొబ్బరి చిప్పును కాలిస్తే కొబ్బరి చిప్ప వేడివేడిగా వస్తుందిరా అని చెప్పింది. చూద్దాం. రాలా వచ్చింది చెప్పైతే వచ్చి. ఈ రోజు నేను బ్రిడ్జి మీద అటా పోతా ఉన్నాను. సడన్ గా నాకైతే పీచ్ మిఠాయి కనిపించాడు. ఒరే చాలా రోజులు అవుతుందిగా తిందామని చెప్పేసి వాడు వెనకాలే పరిగెత్తుకుంటా పోయేసి ఆపన్నా అని చెప్పి 3 తీసుకున్నా. 3 ఎంతనా అంటే 30 అన్నాడు. ఒకప్పుడులో 15 రూపాయలు పెడితే 3 వచ్చేటివి, ఇప్పుడు 30 రూపాయలు పెడితే 3 వస్తున్నాయి. ఎట్టయితే నేను తీసుకుని అయితే వచ్చేసాను. ఒకటైతే తీసుకుని నోట్లో తిన్నాను. దీన్ని తినేటప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్ని గుర్తొచ్చాయి. ఒకవేళ ఈ వీడియో చూసేటప్పుడు కూడా మీకు కూడా గుర్తొచ్చుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మర్చిపోకుండా. ఒకవేళ ఈ వీడియో కూడా మీకు నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మాత్రం మర్చిపోబాకండి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా ప్రతి థర్స్డే ఇలాగే వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒకటి మార్నింగ్ 8 కన్నా పెడతాను, లేకపోతే ఈవినింగ్ 8 కన్నా పెడతాను. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి.